హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనం చాలా మందిని పొగుడుతుంటాం. ఎందుకు పొగుడుతాం చెప్పండి? పొగుడతారా మీరు ఎప్పుడన్నా? అవసరమైనప్పుడు. ఎప్పుడు పొగుడతారు? వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైనా లాభం కావాల్సినప్పుడు వాళ్ళని గురించి తెగ పొగుడుతుంటాం. అంటే నీ పొగడడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన లాభాన్ని సంపాదించుకోవడానికి. కానీ నిజంగా వారిని ఉన్నదానిని బట్టి వారిని మీరు పొగడుతున్నారు. అందుకే ఇది ద్విమనస్సు అంటారండి. ఇలాంటి దేవునికి పనికిరాదు. నీ అంతరంగంలో ఏం తలస్తున్నావో దానినే, నీ మనస్సులో ఏముందో దాన్నే నువ్వు బయలుపరచాలి. ఈ అంచె దినాల్లో ఇలాంటి డూప్లికేట్ భక్తి ఎక్కువైపోయిందండి. నకిలీ భక్తి ఎక్కువైపోయింది. ఏంటంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ప్రార్థించుకోవాలి, వాక్యం వినాలి, సహవాసంలో సమాజంగా కూడుకొని ఒకరినొకరు తిట్టుకోవడానికి పురిగొల్పుకోవాలి. తిట్టుకోవడానికా? ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. నిన్ను చూసి నీ పక్కవారు ప్రార్థన నేర్చుకోవాలి. నిన్ను చూసి నీ పక్కవారు విధేయత నేర్చుకోవాలి. గుంటూరులో జగపతిరావు గారు డిప్యూటీ తహసీల్దార్ గారు ఉండేవారు. మేమంతా ఒక రిట్రీట్కి వెళ్ళేవాళ్ళం. ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కోవాలి. నా పక్కనే కూర్చున్నాడు ఆయన, పెద్ద ఆయన. అప్పటికే ఆ 70 ఏళ్ళు, నాకు ఒక 20-22 ఏళ్ళు ఉంటాయి అంతే. అన్నం అయిన తర్వాత నా ప్లేటు ఆయన లాక్కుంటున్నాడు, ఆయన ప్లేటు నేను లాక్కుంటున్నాను. అయ్యా మీరు పెద్దవారు, మీ ప్లేట్ నాకు అడిగితే నాకు ఆశీర్వాదం. నేనంటే అయ్యో నువ్వు సంపూర్ణ సేవకుడు, నీ ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాను, నీవు గొప్ప దేవుడు, నువ్వు సేవకుడు అయ్యా, నీ ప్లేట్ అడిగితే నాకు ఆశీర్వాదం. ఇద్దరు ఒకళ్ళ ప్లేట్ ఒకళ్ళు లాక్కునేవాళ్ళం. ఇప్పుడేమో నా ప్లేట్ నువ్వు కడిగంటే నేను ఎందుకు కడుగుతా, నువ్వే కడుక్కో. చూసారా, అధీనత్వం పోయింది. ఇప్పుడు పరిచర్య చేస్తే అందులో ఆశీర్వాదం ప్లేట్లు కడగాల నేను? యేసుప్రభు పాదాలే కడిగారండి. ప్లేట్లు కడిగితే తప్పేంటి చెప్పండి? యేసుప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. నేను గురువును బోధకుడైన నేను మీ పాదాలు కడిగినట్లు మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోమన్నాడు ప్రభు. అంటే ఒకరి దగ్గర ఒకరు తగ్గించుకోండి, ఒకరికొరకు ఒకరు జీవించండి, ఒకరికొకరు సహాయం చేయమని ప్రభు చెప్పాడు. ఈ ఉన్నతమైన ఎక్స్ట్రా మైల్ భక్తి అండి నేర్చుకోవాలి మనం. నేను చేయాల్సిందే చేశాను అనేది మామూలు భక్తి. నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేశాను అన్నది ఎక్స్ట్రా భక్తి. 1 మైలు రమ్మంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఎందుకు రావాలి, ఏమిస్తావు, ఏం లాభం, ఎంత ఇస్తావు అని అడగమన్నాడా? 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఖండవ అయ్యి అంటే ఏమన్నాడు? చొక్కా కూడా ఇచ్చేయమన్నాడు. అది భక్తి యేసుప్రభు నేర్పించింది. ఈ చెంప మీద కొడితే వాడు అలాగే చెంప మీద కొట్టాడంట, కొట్టాడంట. 2 చెంపలు కొట్టాక వాడి పేట టపా టపా కొట్టాడు. భలే వక్రీకరిస్తారండి దేవుని వాక్యాన్ని. అది కొట్టద్దు, చెప్పలేదు కదా, 2 చెంపలు కొట్టించుకున్నాను, నిన్నెందుకు కూరుకుంటా, నేను 4 దెబ్బలు కొడతాను, టపా టపా కొట్టాడు అంటాడు. వాడిని చూసి ఎవరైనా యేసు ప్రభువులాగా ఉన్నామని అంటారా? ఈ రోజున భక్తి అలాగే మీరిపోయిందండి. విశ్వాసంలో ఎదుగుదాం, ఇక మెరిగిన హృదయంతో ఎదుగుదాం. 2 ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్తా వచ్చానండి. సనగొద్దు, కంప్లైంట్ చేయొద్దు, ఫిర్యాదులు చేయొద్దు, ఎవరిని తీర్పు తీర్చొద్దు, ఎవరిని విమర్శించొద్దు అని ఆశతో చెబితే 21 రోజుల్లోనే ఇవి ఎక్కువైపోయినాయి. ఏంటయ్యి? ఈ 4 ఈ జబ్బులు. ఈ సనుగుడు వైరస్ కూడా అంతే అండి, గజ్జిపుండు అంటది. గజ్జి ఒకటికి వచ్చిందంటే చూడండి, ఇటు అడిగిరితే ఇడిగిడిగి స్కూల్లో పిల్లలందరూ చూడండి మొత్తం కొక్కుంటుంటారు. హాస్టల్లో ఉన్న పిల్లలు చూడండి అట్లా. కురుకుడు పుండు వ్యాధిలాగా వారి మాటలు ఉంటాయి, జాగ్రత్త అని పౌలు తిమోతిని హెచ్చరించాడు. 2వది, ప్రభువును ప్రతిరోజు ఒక విషయమై స్తుతించండి. సేమ్ పాయింట్ కాదు, ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన స్తుతించడానికి. రోజుకు ఒక విషయాన్ని హైలైట్ చేసుకొని మీ పుస్తకంలో 366 స్తుతులు రాసి పెట్టుకోండి. ఈ రోజు నేను సనగలేదు అని రాసి పెట్టుకోండి. సనిగితే ఏం చేయాలి? ఎవరి మీద నీకు సనుగుడు వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి నీ మనస్సాక్షిని సరిచేసుకోవాలి. తప్పు చేయటమే తప్పు, చేసిన తప్పు దాయటం పెద్ద తప్పు. తప్పు చేయటమే తప్పండి, కానీ దానికి పరిష్కారం ఉంది మన ప్రభు దగ్గర.
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మనుషుల ఎదుట దేవుని ఎదుట మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే మనల్ని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. ఆ ధన్యతలన్నీ చూస్తే నీతి నిమిత్తమై హింసించబడేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. ఏంటంటే దుఃఖపడేవారు ధన్యులంట, శ్రమపడేవారు ధన్యులంట, తగ్గించుకునేవారు ధన్యులంట. ఇది వెగతాళిగా ఉంటుంది బయట లోకంలో చెప్తే. ఏడిచేవాళ్ళు చేతకాకి ఏడుతున్నారు, తగ్గించుకునేవాళ్ళు యూజ్లెస్ ఫెలోసు అంటారు. కానీ దేవుని దృష్టిలో మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం, ఎంత దుఃఖిస్తే అంత ఆదరించబడతాం, మనం కనికరిస్తే కనికరించబడతాం, మనం నీతి కొరకు ఆకలి దెబ్బలు కలిగి ఉంటే తృప్తిపరచబడతాం. మనుషులు మనల్ని నిందించి హింసించి మన మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ఆనందించి సంతోషిస్తే మన ప్రతిఫలము పరలోకంలో అధికమవుతుంది. యేసు ప్రభు లాగా మనం ఉంటే, యేసు ప్రభువుని ప్రేమించిన వాళ్ళు మనల్ని కూడా ప్రేమిస్తారా లేదా? మరి ఆయనలాగా ఆయన నామం మాత్రం పెట్టేసుకొని ఆయన ఉండినట్టు ఉండకుండా మనం సాతానులాగే ఉంటే ఎవడు ఇష్టపడతాడు మన దేవుణ్ణి? ఎవరు నమ్ముతారు అసలు మన ప్రభువుని? ఎలా చూపిస్తాం ప్రభువుని చెప్పండి? దేవుడు ఆత్మస్వరూపండి, బొమ్మ కాదు. కనపడమంటే కనపడ్డా ఆయన ఆత్మస్వరూపి. ఆయన సుగుణాలు, ఆయన గుణగణాలు, ఆయన నామాన్ని ధరించిన మనలోకి రావాలి ఆయన పోలికలు. ఆయనలాగా మనం మాట్లాడితే, ఆయనలాగా మనం ప్రవర్తిస్తే, ఆయనలాగా మనం సాత్వికులుగా ఉంటే, ఆయనలాగా మనం ఇతరులను క్షమించగలిగితే, ఇతరుల బాధల కొరకు మనం శ్రమ తీసుకుంటే మనలో యేసుక్రీస్తుని ఇతరులో చూస్తారు. హల్లెలూయా. నిలబడండి, వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. అవునయ్యా, అంచె దినాల్లో మేమున్నామయ్యా తండ్రి. మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయి, మా దీనత్వాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి, మా సాత్వికాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయి, మా హృదయ శుద్ధిని కాపాడుకోవడానికి సహాయం చేయి నాయన. పాపం వల్ల కలుగు భ్రమచేత మా హృదయాన్ని కఠినపరచుకోక విరిగి నలిగిన హృదయంతో నిన్ను సేవించుటకు సహాయం చేయి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ గొప్ప దీవెనతో వారు తిరిగి వెళ్ళాలయ్యా. ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ భారముతో, ఏ అవసరతతో నీ సన్నిధికి వచ్చున్నారో విడిపించబడిన ఆయన, దీవించబడి తండ్రి, ఆశీర్వదించబడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయి. క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా